ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే స్టాక్స్లో హిడెన్ మోనోపొలీస్ అండ్ హిడెన్ స్టాక్స్ని ఏదైతే మల్టీబ్యాగర్స్ అయ్యేదానికి అవకాశం ఉన్నటువంటి హిడెన్ మల్టీబ్యాగర్స్ని మనం ఏదైతే ఐడెంటిఫై చేస్తున్నామో అందులో భాగంగానే ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఇటీవల కాలంలో ఐపీఓస్ వచ్చి అద్భుతమైన రిజల్ట్ తోటి ప్లస్ కమింగ్ డేస్లో మల్టిపుల్ హోల్డ్స్ పెరగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ని మనం రీసెర్చ్ చేసే క్రమంలో దొరికినటువంటి ఒక ఆనువత్యం లాంటి ఒక ఫార్మా కంపెనీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అది యాక్చువల్గా ఏదైతే గ్రో అవడానికి మంచి స్కోప్ ఉండి ఒక 125 ప్రొడక్ట్స్ వరకు కూడా ఓన్ ప్రొడక్ట్స్ ఉండి ఇంకా ఒక 50 ప్రొడక్ట్స్ ఎనీ టైం లాంచ్ అవ్వడానికి R&Dలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఆర్తి ఫార్మా ల్యాబ్స్. ఏదైతే మీకు ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నానో ఆర్తి ఫార్మా ల్యాబ్స్ సుమారుగా 4,700 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు కూడా మంచి క్యాపిటలైజేషన్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. అంతేకాకుండా ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా ఒక 45 to 50% ప్రమోటర్ స్టేకు, అదేవిధంగా ఒక 7 to 8% ఎఫ్ఐఐ స్టేకు, అదేవిధంగా డిఐ స్టేకు, అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా బ్రహ్మాండంగా ఉన్నటువంటి స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఏదైతే దీనికి రెవెన్యూ మోడల్ కూడా ఏదైతే ఒక 1,100 క్రోర్స్ దగ్గర నుంచి 1,500 క్రోర్స్ వరకు కూడా మార్కెట్లో రెవెన్యూ క్యాపిటలైజేషన్ కూడా అద్భుతంగా పెంచుకున్న కంపెనీ ఇది. ఏదైతే యాక్టివ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఇది ఇంటర్మీడియట్ ఇంటిగ్రీడియంట్స్ కానీ, అదేవిధంగా న్యూ కెమికల్ ఎంటిటీస్ కానీ, ఏపీఐ ఇంటర్మీడియట్స్ కానీ, అదేవిధంగా రెగ్యులేటరీ అండ్ స్టార్టింగ్ మెటీరియల్స్ కానీ, అదేవిధంగా బేసిక్ స్టార్టింగ్ మెటీరియల్స్ కానీ, ఫార్మాస్యూటికల్ దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము. దీనికి ఒక 6 ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తోటి, అదేవిధంగా 2 R&D సెంటర్స్ తోటి ముందుకెళ్తున్నటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ కంపెనీ హ్యాస్ 125 ఓన్ ప్రొడక్ట్స్ అండ్ 14 థిరియోపెటికల్ సెగ్మెంట్స్లో కూడా ఒక 14 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇట్స్ కీప్ ఆన్ డెవలపింగ్ ద న్యూ ప్రొడక్ట్స్. 50 ప్రొడక్ట్స్ ఆర్ అండర్ డెవలప్మెంట్లో, ఒక 50 ప్రొడక్ట్స్ అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రోడక్ట్ రేంజ్ అద్భుతంగా ఉంటాయి కాకుండా R&Dలో కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ సాధించి ఒక 50 ప్రొడక్ట్స్ని ఎనీ టైం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మనకి ఇప్పుడు ఏపీఐస్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే ఏపీఐస్ కానీ, ఇంటర్మీడియట్స్ కానీ, అదేవిధంగా CDMO సర్వీసెస్ కానీ, అదేవిధంగా కెఫ్లేన్ కానీ, అదేవిధంగా ఏదైతే ఒక మీకు ప్రొడక్ట్ రేంజ్ ఏదైతే ఉందో కూడా ఇక్కడ యాసిడ్ దానికి సంబంధించిన, ఎలైట్ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇన్ డీటెయిల్గా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ కూడా వాళ్ళకున్న 6 యూనిట్స్ కూడా ఏదైతే 6 యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అప్ టు త్రిపూర్ వరకు కూడా ఏ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని యొక్క కెపాసిటీస్ ఏంటో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను. ఇదైతే స్మాల్ క్యాప్ కంపెనీ అయినప్పటికీ కూడా మనకి మంచి స్కోప్ ఉండి మంచి డెవలప్మెంట్ అవ్వడానికి, అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉన్న కంపెనీ ఇది. అయిపోయి వచ్చిన తర్వాత ఒక 1 year రిజల్ట్ ఇచ్చింది. రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా అద్భుతంగా మనకి 37% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. కానీ ఇది కాదు దీని యొక్క రిజల్ట్, ఇది మల్టీబ్యాగ్ రావడానికి అవకాశం ఉంది. దీని యొక్క రేంజ్ కానీ, దీని యొక్క బిజినెస్ మోడల్ కానీ మనం అంతా స్టడీ చేసిన తర్వాత ఇది మార్కెట్లో కొంచెం మల్టిపుల్ హోల్డ్స్ పడి ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నట్టుగా మనం దీన్ని గుర్తించాం. కాబట్టి మనం మీకు ఈ రోజున అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేవిధంగా మీరు కూడా దీంట్లో ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి మీకు కూడా ఈ సెగ్మెంట్ ఫార్మాస్యూటికల్ అండ్ ఎవర్ గ్రీన్ అందులో కూడా ఇలాంటి స్మాల్ క్యాప్ నుంచి మార్కెట్లో ఒక అప్గ్రేడ్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీ మనం ఏదైతే ఐడెంటిఫై చేస్తామో అది మీకు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇంతకు ముందుగా దీన్ని ఆర్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉండేది, అది డిమెర్జ్డ్ అయిన తర్వాత అది డివిజన్ అయిపోయిన తర్వాత ఆర్టీ ఫార్మా ల్యాబ్స్గా దీనికి రూపాంతరం చెందింది. ఫార్మర్లీ నోన్ యాజ్ ద ఆర్టీ ఆర్గానిక్స్ లిమిటెడ్ కూడా అనేవారు. ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆర్టీ ఫార్మా ల్యాబ్స్ అన్నది ఇప్పుడైతే మాత్రం ఏదైతే మీకు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా ఏపీఎల్ దగ్గర నుంచి ఏదైతే మనకి ఏపీఎల్ ఇంటర్మీడియట్స్ దగ్గర నుంచి 50% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ సేల్స్ రీజన్ ఇన్ లైక్ యుఎస్ అండ్ యూరోప్ అండ్ రష్యా కంట్రీస్ నుంచి 50% ఎక్స్పోర్ట్ కూడా మనకి మార్కెట్లో బిజినెస్ దొరుకుతుంది. అదేవిధంగా క్లినికల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఏ ల్యాబొరేటరీస్ వీళ్ళకి క్లయింట్స్గా ఉన్నారు, రెడ్డి ల్యాబొరేటరీస్ కానీ, జైడస్ హెల్త్ కానీ, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ కానీ, ఇలా డొమెస్టిక్గాను ఏ కంపెనీస్ మనకి వీళ్ళకి క్లయింట్స్గా ఉన్నారన్నదంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ రేంజ్ ఏదైతే ఎన్విరాన్మెంటల్, హెల్త్, సొసైటీ దీనికి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, అదేవిధంగా ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 6 ప్రొడక్ట్స్ కూడా నేను మీకు అంటే 6 సెక్టార్స్ నుంచి ఏపీఐస్ కానీ, ఇంటర్మీడియట్స్ కానీ, CDO ఏదైతే CDMO సర్వీసెస్ కానీ, అదేవిధంగా కెఫ్రేన్ కానీ ఏదైతే ఉన్నాయో ఈ 6 సెగ్మెంట్స్ కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం స్టాక్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ మనకి ఏదైతే తీసుకున్నట్టయితే కంప్లీట్ అనాలిసిస్లో హెల్దీగా ఉంది,
అదేవిధంగా ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్గా ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే మార్కెట్లో టెక్నికల్గా అన్ని రకాలుగా కూడా హెల్దీ అట్మాస్ఫియర్ తోటి ఫార్మాస్యూటికల్ దాంట్లో మల్టీ బ్యాగ్ రావడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్గా మనం దీన్ని ఆర్తి ల్యాబొరేటరీస్ని మనం తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ టెక్నికల్స్ మనం మ్యాక్సిమం మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా స్టాక్ చూసుకున్నట్టయితే అసెండింగ్ ఆర్డర్లో ఏ విధంగా ముందుకెళ్తున్నది అంతా కూడా మనం తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నట్టయితే 37% రిజల్ట్ ఇచ్చింది. ఈసారి అది మల్టిపుల్ వేస్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇలాంటి స్టాక్స్ కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. దీంట్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు కూడా దీనికి సంబంధించినటువంటి పురాపురాలు అన్నీ చూసుకుని దానికి సంబంధించిన వెబ్సైట్లో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ అన్నీ కూడా ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా ఉన్నాయి. అవన్నీ చూసుకున్న తర్వాత మనం ఇలాంటి స్టాక్స్ని కూడా పెట్టుకుంటే మన యొక్క పోర్ట్ఫోలియోలో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి హెల్తీగాను వెల్తీగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టాక్స్లో మనకి పెట్టుకునే ముందు కాస్త రీసెర్చ్ చేసి మేము ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని కూడా తీసుకుని డీటెయిల్గా చూసి దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.